నా ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులు రేపు రాబోయే రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్దయ్యని రాష్ట్రం బాగుంటుందనే దానికి ఈరోజు నియోజకవర్గం అందరూ వచ్చి ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న నేను చెప్పేది సూటిగా 2-3 మాటలు చెప్పచ్చు, కానీ మా ముస్తకన్న నీట్గా సూటిగా AK-47 గన్ను చూపినట్టు చెప్పినాడు. సూటిగా డైరెక్ట్గా షూట్ చేశాడు. ఆయన చెప్పినట్లు నాకు రాదు కాబట్టి అన్న షూట్ చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని షూట్ చేస్తా. అన్నారా నేను రాజకీయాలకి కొత్త కాదు. ఆల్రెడీగా 2 సార్లు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు మంత్రి. రాజకీయాలకి కొత్త కాదు కాబట్టి అనుకోకుండా పరిణామంలో మన పుట్టుకల నియోజకవర్గానికి మీ ప్రేమ అనురాగానికి పొందేదానికి వచ్చానని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అందువల్ల నేను ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు ఎక్కడ కూడా ఏ ఒక్క మైనార్టీ సోదరులు కానీ ఇతర కులాలు కానీ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలేదు లేదని చెప్పి సందర్భంగా నేను తెలుసుకుంటున్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 5 సంవత్సరాలకే కాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు ఎంతో హింస పెట్టారనే దాన్ని కూడా ముస్తకన్న ముందుగా వివరించి చెప్పారు. ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ ఏమేమి దోపిడీ చేశారనే దానికి కూడా ఇప్పుడే సోదరుడు ఆదివారి సోదరుడు ఉమ్మి సలీం కూడా మా సోదరుడు కూడా మన సోదరుడు చెప్పాడు. ఆదివారిలో కబ్జాలు చేసింది ఎవరు అంటే మన ముస్లిం సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి కబ్జాలు చేశాడా లేదని చెప్పి వారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఘంటసాల నగర్లో 1500 మన ముస్లిం సోదరులు కుటుంబాలకి ఆ ఫ్లాట్లు ఎవరిపైన ఉండవని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ ఫ్లాట్లన్నీ ఎక్కడ దోపడేనామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూతురు అల్లడి పైన ఆ ఫ్లాట్ ఉండవా లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ మనం చేసుకుంటున్నా. ఇది కాకుండా పాపిడిలో 2 ఎకరాల మసీద్ మన ముస్లిం సోదరుడి మసీద్ కబ్జా ఎవరు చేశారు అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ కబ్జా కూడా ఇక్కడ ఉన్న వెంకటరామరెడ్డి అన్న కుమారుడు భీమరెడ్డి పేరు పైన ఉందా లేదా అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఈ ముస్లిం సోదరులందరూ కూడా కొల్లగొట్టింది ఎవరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంటే మరి వాళ్ళు కబ్జా చేసి అమాయకంగా ఉన్న గుమ్మలో చేరపై ఎదురు చేస్తే నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. ఆయన ఇసుక దోపిడి, గరసు దోపిడి, ఫ్లాట్లు దోపిడి, జనము దోపిడి, అన్ని దోపిడి చేస్తున్నాడు కదా. మరి నువ్వు చేసి నేను వస్తే మీరు కూడా రౌడీ చేస్తానని అంటాడు. ఎక్కడైనా ఆలూరు నియోజకవర్గంలో వీధిలో రౌడీలు ఉండారా అని నేను అడుగుతున్నా. సరే నేను వస్తే రౌడీజం చేపిస్తాడు, అన్ని దోచేసుకుంటా ఉంటాం కదా. మనందరికీ కురాను పైన నమ్మకం ఉంది కదా.
మా ముస్లిం సోదరులందరూ కూడా ఏ మసీదులో ఉండగా నేను నీకు సవాలు చెబుతున్నా, నేను ముస్లిం సోదరులు కానీ ఎక్కడైనా ఏ ప్రజలు కూడా అన్యాయం చేయలేదని చెప్పి సందర్భంగా సవాలు చెబుతున్నా. ఇంకా కేవలం 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో నీ సవాలుకి స్వీకరిస్తే నేను గుంటల నుంచి ఆవాలని తిరిగి వెళ్ళిపోతానని చెప్పి సందర్భంగా. కాబట్టి ఈ సవాలు కంటే రాడు. నాకు తెలుసు మనం ఏం చేయాలా, గద్దెదించాలా ఈ ఎమ్మెల్యేని. మన అన్న చెప్పాడు, ఈ దుర్మార్గ పాలన కొద్దు మరి ఈ నారా చంద్రబాబు నాయుడు పెద్ద వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గం బాగుంటుంది అనే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా 5 కోట్ల ప్రజలు బాగుంటారంటే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి కావాలా. మీ అందరూ సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజ స్వరూపాలు బయటపడ్డే ఎవరు ముస్లిం సోదరులు అన్యాయం చేశారనేది కూడా మా పుస్తకంగా వివరంగా చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా నమ్మసంత విషయం నమ్మవలసిందే ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ కూడా అదేవిధంగా మన డాక్టర్ గారు కూడా క్షేమ బిందమ్మ కూడా చెప్పేది, మన ముస్లిం మన కాలేజీ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్దగా కట్టించి అది వేస్ట్గా పడింది. మనందరికి ముస్లిం సోదరులు కూడా వారిస్తున్నా ఆ కాలేజీ మన నారా చంద్రబాబు నాయుడు పెద్దగా రీఓపెన్ చేస్తారని చెప్పి సందర్భంగా అన్ని విషయాలుగా నా ముస్లిం సోదరులు కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో రాజకీయంగా కూడా సురక్షిత స్థానం కల్పిస్తా. ఈ గుంటకల్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు కూడా ఒక లెవెల్లో సురక్షిత స్థానం కల్పిస్తానని చెప్పి నేను ప్రమాణం చేసుకుంటున్నాను. మీరందరూ ఒకసారి నమ్మండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేని ఒక్క 6 నెలల్లోనే మరిపించేస్తా. ఎందుకు మరిపిస్తాను? ఆయన ఇక్కడి ఈ రాష్ట్రాల నుంచి ఏదో ఇతర రాష్ట్రానికి పంపిను, ఇక్కడే ఉండి నీ ప్రేమ అనురాగం నేను పంచితే ఆయన మరిచిపోతారు. కాబట్టి అలాగా మరిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా. కాబట్టి అన్నయ్య కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. నా కోసం మీరు కష్టపడండి, మీకోసం నా చూడగలుగుతున్నట్టు నేను కష్టపడతానని చెప్పి మీ అందరికీ మాట్లాడుతున్నా. పెద్ద ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన మనసు దోచేసుకున్న అన్న కూడా తెలుసు. నేను కేవలం 1 గంటలోనే అన్న మనసు దోచేసి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ఏ విషయానికైనా కూడా నేను అన్ని నిధులు తీసుకుని వచ్చి ఈ మన గుంటకల్ నియోజకవర్గానికి వాటర్ ప్రాబ్లం కానీ డ్రైనేజీల ప్రాబ్లం కానీ అన్ని విధాలుగా అన్ని గ్రామాలని ఆదుకునేదానికి మంచి భవిష్యత్తు లేదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్దతో సాధ్యమవుతుంది. కాబట్టి మనందరూ కూడా 2 గుర్తులు ఉన్నాయి. ఒకటి ఎంపీ గొడవలు చేయడం, మీ అన్న మీ తమ్ముడు ఎంపీ సైకిల్, మరొకటి అంబికా లక్ష్మీనారాయణ అన్న సైకిల్. మరికి కష్టం లేదు, ఆ దేవుడు పంపించాడు. మరి బ్యాలెట్ పేపర్లో కూడా నంబర్ 1లో ఉన్నాం. నంబర్ 1 గుంగూరు చేయడం సైకిల్ 1. మన అంబికా లక్ష్మీనారాయణ సైకిల్ నంబర్ 1. మీరందరూ అక్కడ ఇక్కడ వెతికే పని లేదు.
పైన ఊరికంటే చూస్తే నొక్కితే బటన్ పెడితే ఫ్యాన్ బ్లాస్ట్ అయిపోతాం మన హీట్కి. నాకు తెలియగా ఆ బాక్స్లే బద్దలయ్యి లోపల కాదు బటనే లోపలికి పోతుందేమో అనుకుంటాను నాకు తెలియగా. మరి కొత్త బటన్ పెట్టాలా, ఆ బటన్ పవర్కి ఈ ఫ్యాన్ బ్లాస్ట్ అయిపోవాలని చెప్పి సందర్భంగా కాబట్టి ఇక్కడ నా సోదరులందరూ కూడా ఏ ఒక్కరు వచ్చినా కూడా నా దగ్గరికి మీరందరూ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అనే భావంలో ఎవరు రావద్దండి. ఇది స్పష్టంగా చెప్తున్నా. నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు, నా గుమ్ముడు చేయడమని ఉండడని చెప్పేసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మంత్రి పదవికి రాజీనామా చేసిన అది ఉందా? 5 సంవత్సరాలే పదవి రాజకీయం. కానీ గుమ్ముడు చేయడం అనే తమ్ముడు అన్నది ఇది శాశ్వతం కదా. కాబట్టి ఏది శాశ్వతమైతే దానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వచ్చినా కూడా అన్ని కులాలు అన్ని మతాలని సమానంగా చూసిపోయే జవాబారు నేను తీసుకుంటానని చెప్పి మీ సందర్భంగా భావిస్తున్నాను. 50 రోజులకు ఒకసారి 50 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే జవాబారు నాది. మరి మన గుంటకల్ నియోజకవర్గ గుర్తిలో నెల తరబడినా కూడా నీళ్లు తాగేదానికి లేవు, నెలల పడినా కూడా నీళ్ళు లేవు. వాళ్ళందరికీ మాటిస్తున్నా ఏది ఏమైనా ఏ అభివృద్ధి కానీ కాకుండా మాత్రమే మనుషులకే కూడా ఒక్క పూట భోజనం లేకుండా పోలేదు, కానీ ఒక్క పూట మంచినీళ్ళు లేకపోతే మనం బతకలేము. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఎక్కడో చెరువులున్నా, ఎక్కడ ఆంధ్రనీయ కాలువలున్నా ఖచ్చితంగా నీటిని నిల్వ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి నీళ్ళు అందిస్తామని చెప్పి సందర్భంగా కాబట్టి అన్నదాన్ని నమ్మండి. ఈ మనిషికి ప్రేమించే హృదయం తప్ప ద్వేషించే హృదయం కాదని చెప్పి సందర్భంగా ఎదురు మనం చేసుకుంటున్నా. ఎప్పుడు కూడా కొంతమంది కర్ణాటకలో కూడా తమ్ముడు నాగేంద్ర మినిస్టర్ కోర్బజార్ అంటే నాగేంద్ర, నాగేంద్ర అంటే కోర్బజార్. ఆడ మైనార్టీ సోదరులందరూ కూడా తమ్ముడిని ఎంత పైన ప్రేమిస్తున్నారంటే అక్కడ కూడా నాకు కూడా మీ ముస్లిం సోదరులు, ముస్లింస్ అంటే జయరాం, జయరాం అంటే ముస్లింస్ నాకు ఉండాలని చెప్పి సందర్భంగా అన్నలారా తమ్ముడారా అక్కడ తమ్ముడిని మామ మామ అని మన ముస్లిం సోదరులు అంటారు, నన్ను కూడా మామూ 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 అంటున్నారు. కులం వేరు కాదు, రక్తం ఒక్కటే, మన అందరూ ఒక్కటే. నేను మామూ అంటున్నానని వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బంధువర్గం ఉంది. ఆ బంధువర్గం అంతా నన్ను కొంతమంది సోదరులు బావమానలు కూడా మామూ మామూ అంటారు నన్ను. కాబట్టి ఆ ప్రేమ ఉండే నాయకుడు మీ అన్న మీ తమ్ముడు ముందు చేయడం అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా నేను మనం చూసుకుంటున్నా. కాబట్టి టైం ఎక్కువైంది. ఆడ అక్క చెల్లెలు కూడా చాలా మంది భోజనం కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇంకా అభిప్రాయాన్ని మాట్లాడేది ఉంది. కాబట్టి నేను ఎంతో ఇస్తున్నా. నా కోసం మీరు కష్టపడండి, మీ కోసం నా కష్టపడాలని చెప్పిన సందర్భంగా